పుష్ప పుష్పరాజ్ ఫ్లవర్ అనుకుంటవా? కాదు, వైల్డ్ ఫైర్. అబ్బా, ఈ డైలాగ్ పెద్ద తెరపై వింటుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పూనకాలే వచ్చాయి. అది మన స్టైలిష్ స్టార్ అంటే అని పొంగిపోయారు. అలా ఇప్పుడు అల్లు అర్జున్ తన గోల్డెన్ ఫేస్ లో ఉన్నాడు. ఇప్పుడు అట్లీతో ఒక కొత్త సైన్స్ ఫిక్షన్ సినిమా చేస్తున్నాడు అని తెలుసు కదా. అయితే పుష్పరాజ్ గురించి ఒక కొత్త న్యూస్ తెలిసింది. అదేంటంటే టాలీవుడ్ మాత్రమే కాదు, మొత్తం భారతీయ సినిమా ప్రపంచంలోనే తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్. ముఖ్యంగా ఆయన నటించిన పుష్ప సినిమా తర్వాత బన్నీ క్రేజ్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా విస్తరించింది. పుష్పలో ఆయన స్టైల్, డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్, మేనరిజం ఇవన్నీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే నార్త్ లో కూడా ఆయనకు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు అందరికల్లు అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అదే అట్లీతో చేస్తున్న కొత్త ప్రయోగం. ఎస్, మీరు విన్నది నిజమే, అది ఒక పెద్ద ప్రయోగమే. కథ కొత్తది, హీరోయిన్స్ అంటే నలుగురు అంటున్నారు. అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ అట. అబ్బో, చెప్తే చాలా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. బన్నీ తన కెరీర్ విషయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారట. ఇకపై తనతో సినిమా చేయాలనుకునే దర్శకులు, నిర్మాతలు ఒక ప్రత్యేకమైన రూల్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని సమాచారం. అసలు ఈ నిర్ణయం వెనుక ఉన్న కథ ఏంటంటే, పుష్ప సిరీస్ కోసం బన్నీ దాదాపు 5 ఏళ్ల సమయాన్ని కేటాయించారు. ఒకే పాత్ర కోసం ఎంతకాలం పనిచేయటం అంటే అది చిన్న విషయం కాదు. ఒక పాత్రలో పూర్తిగా లీనం అవ్వటం, ఆ పాత్రకు తగ్గట్టుగా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయటం, అదే ఎనర్జీని సంవత్సరాల పాటు కొనసాగించడం చాలా కష్టం. కానీ బన్నీ ఆ సవాలును అద్భుతంగా పూర్తి చేశారు. ఇప్పుడు ఆయన తదుపరి ప్రాజెక్టుగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాకా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 800 కోట్ల వరకు ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సినిమాను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. ఇలాంటి భారీ సినిమాను తీసేందుకు ఎక్కువ సమయం పడుతోంది. పుష్ప కోసం 5 ఏళ్లు, ఇప్పుడు అట్లీ సినిమా కోసం మరో 2 ఏళ్లు, ఇలా ఒక్కో ప్రాజెక్టుకు చాలా కాలం కేటాయించాల్సి వస్తోంది. దీంతో అభిమానులు తమ ఇష్టమైన హీరోను తరచుగా పెద్ద తెరపై చూడలేకపోతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన బన్నీ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారట. ఇకపై తాను నటించే ప్రతి సినిమా షూటింగ్ లో తన భాగం కేవలం 200 రోజుల్లోనే పూర్తి కావాలని ఆయన కండిషన్ పెట్టినట్లు సమాచారం. సినిమా ఎంత పెద్దదైనా, ఎంత గ్రాఫిక్స్ అవసరం ఉన్నా తన పని మాత్రం ఆ 200 రోజుల్లోనే పూర్తి కావాలని దర్శకులకు, నిర్మాతలకు స్పష్టం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాకి ఎక్కువ గ్యాప్ తీసుకోకూడదు అని, అందుకే ఇకపై ప్రతి ఏడాది కనీసం ఒక సినిమా విడుదలయ్యేలా ప్లాన్ చేసుకోవాలని బన్నీ భావిస్తున్నారట. ఇలా చేస్తే 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, అభిమానులు నిరాశ చెందకుండా తరచుగా ఆయన సినిమాలు చూడగలుగుతారు. రెండోది, పాన్ ఇండియా మార్కెట్ లో ఆయన క్రేజ్ ఎప్పటికప్పుడు కొనసాగుతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో పోటీ చాలా ఎక్కువగా ఉంది. ప్రతి హీరో తనదైన స్టైల్లో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో గ్యాప్ ఎక్కువైతే క్రేజ్ తగ్గే ప్రమాదం ఉంటుంది. బన్నీ తీసుకున్న ఈ నిర్ణయం ఆయన కెరీర్ కు ఖచ్చితంగా ప్లస్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక ప్రొఫెషనల్ ప్లానింగ్. సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవటం, అభిమానుల అంచనాలను అర్థం చేసుకోవటం, ఇవి ఒక స్టార్ హీరోకి చాలా అవసరం. గతంలో కూడా బన్నీ గురించి కొన్ని రూమర్స్ వచ్చాయి. ఆయనను కలవాలంటే చాలా కఠినమైన రూల్స్ పాటించాల్సి ఉంటుందని, దాదాపు 40 నియమాలు ఉన్నాయని కొందరు ప్రచారం చేశారు. కానీ తర్వాత అవన్నీ పూర్తిగా అబద్ధమని తేలిపోయింది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న 200 రోజుల రూల్ మాత్రం అలాంటిది కాదు. ఇది పూర్తిగా సినిమా పనిని వేగవంతం చేయడానికి తీసుకున్న నిర్ణయమని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. దర్శకులకు కూడా ఇది ఒక సవాల్ లాంటిదే. తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసి మంచి అవుట్పుట్ ఇవ్వాలి. ప్రస్తుతం బన్నీ చేయబోయే ప్రాజెక్టులు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అట్లీ సినిమా తర్వాత ఆయన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. లోకేష్ తన యాక్షన్ స్టైల్, యూనివర్స్ కాన్సెప్ట్ తో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు పొందారు. బన్నీ, లోకేష్ కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వటం ఖాయం. ఇదే కాకుండా మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ తో కూడా బన్నీ ఒక సినిమా చేయబోతున్నారట. బాసిల్ జోసెఫ్ తన కథ చెప్పే విధానం, హ్యూమర్, ఎమోషన్ కలిపి స్టైల్ తో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ కాంబినేషన్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, బన్నీ ఇప్పుడు కేవలం టాలీవుడ్ దర్శకులతో మాత్రమే కాకుండా ఇతర భాషల దర్శకులతో కూడా పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. తమిళం, మలయాళం వంటి ఇతర ఇండస్ట్రీల నుంచి క్రేజ్ ఉన్న దర్శకులను ఎంపిక చేసుకోవడం ద్వారా ఆ ప్రాంతాల్లో కూడా తన మార్కెట్ ను బలోపేతం చేయాలని ఆయన భావిస్తున్నారు.
మొత్తానికి చూస్తే బన్నీ కెరీర్ ఇప్పుడు ఒక కీలక దశలో ఉంది. ఒకవైపు భారీ బడ్జెట్ సినిమాలు, మరోవైపు పాన్ ఇండియా ఇమేజ్, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగాలి. అందుకే ఆయన తీసుకున్న 200 రోజుల రూల్ ఒక తెలివైన నిర్ణయం అని చెప్పాలి.